హాయ్ గైస్, వెల్కమ్ టు ద స్టార్ హార్ట్ ఛానల్. ఈరోజు మనం కొన్ని కంప్యూటర్ ట్రిక్స్ అనేది తెలుసుకుందాం. అవి మీకు చాలా ఉపయోగపడతాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఇప్పుడు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. మనం మౌస్ లేకుండా కూడా దాన్ని ఓపెన్ చేయొచ్చు. ఎలాను అంటే ఫస్ట్ విండోస్ బటన్ +E టైప్ చేయండి. చూడండి, నేను మౌస్ అనేది టచ్ చేయకుండానే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేశాను. మీరు కూడా అలా చేయండి. ఒక ఫస్ట్ ట్రిక్ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు సెకండ్ ట్రిక్. ఇప్పుడు పర్టికులర్ ఏదైనా ఫోల్డర్కి వెళ్దాం. ఇది అందరికీ తెలిసినదే, బట్ తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ దీన్ని కాపీ చేయాలనుకున్నాం. కాపీ Ctrl+C అండ్ మనం ఇక్కడ ఈ ఫోల్డర్లో పేస్ట్ చేయాలనుకుంటున్నాం. వీడియోస్ కింద Ctrl+V. ఒకవేళ మనం వీడియోస్లో ఉన్నదాన్ని ఇక్కడ లేకోకుండా కట్ చేసి అక్కడ పేస్ట్ చేయాలనుకుంటే Ctrl+X ఈ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఇక్కడ Ctrl+V సేమ్ ఉంది కదా. ఓకే, వేరే సెలెక్ట్ చేసుకుందాం. IRCTC Ctrl+X Ctrl+V చూసారా. ఇప్పుడు మనం ఈ వీడియోస్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఆ వీడియో ఉండదు, ఎందుకంటే మనం కట్ చేసి అక్కడ పేస్ట్ చేసాం. ఓకేనా. Ctrl+Cకి Ctrl+Xకి తేడా ఏమి అంటే, మనం Ctrl+C చేస్తే కాపీ చేస్తే మనం ఎక్కడైతే రెండు చోట్ల ఉంటుంది, ఎక్కడ కాపీ చేస్తున్నామో అక్కడ ఉంటుంది, ఎక్కడ పేస్ట్ చేస్తున్నామో అక్కడ ఉంటుంది. అదే ఒకవేళ మనం Ctrl+X చేస్తే కట్ చేస్తే మనం కట్ చేసిన చోట ఉండదు, వేరే ఎక్కడైతే పేస్ట్ చేస్తామో అక్కడికి వెళ్ళిపోతుంది. అది డిఫరెన్స్ బిట్వీన్ కాపీ అండ్ కట్. మనకి మూడో ట్రిక్ వచ్చేసి Ctrl+Z. మనం ఏదైతే చేసినామో దాన్ని వెనక్కి రప్పియడం. ఇప్పుడు నేను ఒక వీడియో వేరే చోటుకి కట్ చేసిన, మర్చిపోయి బై మిస్టేక్ చేసిన, కానీ నాకు వెనక్కి రావాలి అది. అప్పుడు నేను Ctrl+Z ప్రెస్ చేస్తే అది రిటర్న్ వస్తుంది. సో ఇది మనం ఏదైనా మనకు తెలియకుండా ఏదైనా క్లిక్ చేసినప్పుడు చాలా ఉపయోగపడుతుంది. మీరు కూడా ట్రై చేయండి. Ctrl+Z. ఇలాంటి ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు పర్టికులర్గా మీరు ఈ ఫైల్కి నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు. నేమ్ చేంజ్ చేయాలన్నప్పుడు అందరూ చేసే పని ఏంటి, ఇలా వచ్చి ఇలా రీనేమ్ బటన్ నొక్కుతారు. కానీ అలా కాకుండా మనం ఈ ఫైల్ మీద క్లిక్ చేసి F2 క్లిక్ చేస్తే డైరెక్ట్ మనం నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. చూసారా, స్టార్ అని నేమ్ చేంజ్ అయిపోయింది. ఓకేనా. సెకండ్ ట్రిక్ వచ్చేసి, ఇప్పుడు మీకు పర్టికులర్గా ఇప్పుడు డౌన్లోడ్ పేజ్కి వెళ్దాం. ఇక్కడ మీకు ఈ పర్టికులర్ ఫైల్ అనేది ఎక్కడుందో మీకు తెలియదు. మీకు తెలియనప్పుడు ఏం చేయాలి, జస్ట్ దీని మీద క్లిక్ చేసి F4 క్లిక్ చేయాలి. F4 క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పైన చూపిస్తుంది అది ఎక్కడుంది. C డ్రైవ్, డెల్, పిక్చర్స్ స్క్రీన్ షాట్లో ఆ ఫోల్డర్లో ఈ ఫైల్ అనేది ఉంది. ఓకేనా. థర్డ్ ట్రిక్ వచ్చేసి, ఇప్పుడు మీరు ప్రజెంట్ ఫైల్ ఎక్స్ప్లోరర్లో ఉన్నారు. మీరు దీన్ని క్లోజ్ చేయాలనుకుంటున్నారు. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇంటూ మార్క్ కొడతాం. కానీ అలా కొట్టకుండా డైరెక్ట్ F5 క్లిక్ చేయగానే ఇప్పుడు మనము ఈ యాప్ని ఫైల్ ఎక్స్ప్లోరర్ని క్లోజ్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు Alt F4 క్లిక్ చేయండి, అంతే. యాప్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.